కానీ బట్ ఇక్కడ మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు సినిమాకి ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అయ్యి దానికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్, దానిలో ఉండే ఆ ప్రాబ్లమ్, సమ్ డెడ్ బాడీ. గుర్రం పాపిరెడ్డి ఎవరు? మన ఇంటర్వ్యూ వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోతుంది, అది వేరే విషయం, మీరు చెప్పనట్లేదు. కానీ బట్ అదొకటి క్యూరియస్ గా ఉంది, డెడ్ బాడీస్ మధ్యలో జరిగే ఇదంతా కూడా. సో దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ సినిమాల్లోని లైక్ ఇన్ హనుమాన్ మీ మార్కెట్ నో లేకపోతే మీ క్రేజ్ నో మీకుండే ఆ ఇమేజ్, ఇప్పటి వరకు చిన్న ఇమేజ్ వచ్చింది కదా మీకు, ఫరియా అబ్దుల్లా, జాతిరత్నాలు, వాటితో సినిమాల మీద సినిమాలు వచ్చాయి అనుకోండి, అవాయిడ్ చేస్తారా? అంటే దానిలో చూస్ చేసుకుని ఇప్పుడు మీ క్యారెక్టర్ ఫుల్ గా ఉండాలండి. కొంచెం వెయిట్ ఫుల్ కాదు సార్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో గాయపడ్డ సింహంలో ఒక క్యారెక్టర్ చేశాను. అందులో స్టార్టింగ్ లో ఉంటాను, మధ్యలో ఉంటాను, ఎండ్ లో ఉంటాను, ఫుల్ లేదు. కానీ ఆ మూవీ వైబ్ నాకు ఎంత నచ్చిందంటే ఆ కాన్సెప్ట్ నా మైండ్ బ్లో చేసింది. ఎందుకు ఐ డోంట్ నో. ఇట్ ఈస్ సో స్టూపిడ్లీ స్మార్ట్, ఇంటెలిజెంట్, ఫనీ, సిమిలర్ టు వాట్ ద కైండ్ ఆఫ్ జానర్ దట్ ఐఎమ్ డూయింగ్ లిటరలీ రైట్ నౌ ఆల్సో. కానీ చాలా చిన్న రోల్ అందులో కూడా. బట్ ఒక పాట ఉంది, తరుణ్ భాస్కర్ తో ఉంది. తరుణ్ భాస్కర్ ఈజ్ అనదర్ ఫ్యాబ్యులస్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి. లైక్ ఐ హ్యాడ్ మేబీ సే 10 days of shoot for Gayapada Simham. Barely anything. But I enjoyed each and every day. Each and every dialogue I enjoyed. Each and every interaction with Tarun, with Kashyap, the director. It's so wholesome. So how the project makes me feel done. But that's more important. Yes. అంటే 2 రోజులు లొకేషన్ లో ఇబ్బందిగా ఉండి చికాగ్గా ఉండి అసలు సెట్ అవ్వలేదంటే వదిలేస్తారా ఏంటి మీరు? కొంత తీసి కష్టపడతారుగా, ఏదో రకంగా ఇబ్బంది పడి కంప్లీట్ చేయాలి. ఆ మైండ్ సెట్ ఉందా? లేకపోతే రామ్ రామ్ మీకు రామ్ రామ్ క్యారెక్టర్ రామ్ వదిలేసి వెళ్ళిపోరుగా? ఎందుకంటే ఇవాళ జనరేషన్ వాళ్ళు ఏదైనా చేయగలరు, వదిలేసి వెళ్ళిపోగలరు. ఓ అట్లానా? లేదు, ప్రాజెక్ట్ కోసం ఏదైనా చేయగలరు. ఓకే, దట్స్ గుడ్, దట్స్ గుడ్. అంటే ఈ ప్రయాణంలో మీరు రేపు సక్సెస్ అయిన తర్వాత ఇంకా స్టిల్ అప్పటికి కూడా మీకు డిమాండ్ వచ్చిన తర్వాత, సపోజింగ్ దట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డిమాండ్ క్రియేట్ అయ్యి క్యారెక్టర్ల ఆఫర్స్ వచ్చిన తర్వాత స్టిల్ మీరు మంచి క్యారెక్టర్కే స్టిక్ అయి ఉంటారా? లేకపోతే రెమ్యునరేషన్ డిమాండింగ్ నాకింత ఇస్తే అన్నట్టుగా ఉంటుందండి? నాకు ఒక ఫ్రెండ్ ఉండేది కాలేజ్లో. Once he told me that if there is a project, he okay, once he told me that if you are unsure about a project and you don't ఒక్క చోట కూడా ఎక్సైట్మెంట్ దొరకట్లేదంటే you ask for the remuneration that you think you deserve, and if they are giving it, you should do it. I think that's a solid balance andi. I think that's really smart. అదే జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి, జేబు సాటిస్ఫాక్షన్ అంతే. జాబ్ లేకపోతే జేబు అంతే అండి. అది చాలా స్మార్ట్ డిసిజన్ అది. మీ ప్యాంట్లు అన్నిటికీ జేబులు ఉంటున్నాయా చూసుకుంటున్నారా? లేడీస్ ప్యాంట్స్ కి జేబులు ఉండవు. అదేలా మీరు పాకెట్ ప్యాంట్లు వేసుకోవాలి మరి అప్పుడు. అవును. అంటే అప్పుడు మనం మళ్ళీ అది కూడా అలాంటి ఇమేజ్ కూడా రాకూడదు కదా. ఫరియాకి మనం క్యారెక్టర్ అలా ఇలా ఉన్నా కొంచెం రెమ్యునరేషన్ బాగా ఇస్తే చేసేస్తుంది అన్న ఇమేజ్ కూడా రాకూడదు కదా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇష్టం లేదు. డబ్బు అంటే ఇప్పుడు థియేటర్ లో లేదు కాబట్టి చెప్తున్నాను, డబ్బులు వస్తున్నాయి అంటే రావాలి కదా. కదా, ఇట్స్ ఏ ప్రొఫెషన్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఏదైనా చేస్తుంది. లైక్ ఇఫ్ ఇట్స్ అ రియల్లీ బ్యాడ్ క్యారెక్టర్, వల్గర్ క్యారెక్టర్, వల్గర్ కూడా ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే నాట్ వెల్ రిటన్, నాట్ వెల్ రిటన్, ఆ మూవీ వైబ్ ఏదో సెట్ అవ్వట్లేదు అంటే నేను చేయను. నేను ఎంత ఇచ్చినా కూడా నేను చేయను. ఓకే. అండ్ దట్ హస్ హ్యాపెండ్ బిఫోర్. ఐ హ్యావ్ రిజెక్టెడ్ సమ్ గుడ్ అమౌంట్స్ ఫర్
projects that I was almost about to do. అదే జాతిరత్నాల తర్వాత In the span of 4 years. 4 years 2-3 times వచ్చినాయి. ఏంటండి అలాంటి సినిమాలు వదిలేసి? అదైతే నేను చెప్పాను సార్. కానీ మీకు బాగా లౌక్యం వచ్చేసింది, సినిమా ఇండస్ట్రీ లౌక్యం బాగా వచ్చింది అంటున్నాను. అంటే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు మినిమం కదా ఉండాలి కదా అంత సెన్స్, లేకపోతే ప్రాజెక్ట్స్ రావు. మీరు బాగా డెవలప్ అయ్యారు. సో అలాంటివి వచ్చినాయి, బట్ గట్ ఫీలింగ్ ఏదో చెప్తుంది మీకు. ఆ గట్ ఫీలింగ్ తో నేను చాలా కనెక్టెడ్ గా ఉంటానండి. కొడుతుంది అది, చెయ్యొద్దంటే చెయ్యొద్దు, అది వింటాను. వస్తే వింటాను. అంటే మీరంతా మీ ఇండిపెండెంట్ డెసిషనే, మీ మదర్ వెనకతల ఉండి షేర్ చేసుకోవడం, డిస్కషన్ yes, కానీ ఫైనల్ డెసిషన్ నాదే. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. మెయిన్ డెసిషన్, ఫైనల్ కాల్ మీదే. అంటే మీకున్న ఆ కాంప్రహెన్షన్, అండర్స్టాండింగ్ చాలా చాలా మీరు డిసైడ్ చేసుకోగలుగుతున్నారా? బట్ అనుమానం చేసుకోలేపారుగా. అవును, కానీ మేబీ ప్రశాంత్ వర్మ హ్యాస్ సంథింగ్ బిగ్ ఫర్ మీ. దట్స్ గుడ్. ఆప్టమిస్టిక్ గా ఉండడం అన్నది తప్పు కాదు కదా. అయ్యో కన్సమ్మేట్ దాని వల్లే ఇప్పుడు ఆ ఇంట్యూషన్ ఇంకా క్లారిటీ వచ్చింది. సో ప్రతిదానికి ఎలాగ మీకు హనుమాన్ గుర్తొస్తాడు కాబట్టి, లార్డ్ హనుమాన్ ఆయన గైడ్ చేస్తుంటాడు. హనుమాన్ సినిమా చూడు, నా సినిమా వదిలేసావు నువ్వు. సారీ హనుమాన్ జీ, ఏమనుకోకండి. మీరు హిందీ అమ్మాయి, అంటే హిందీ అమ్మాయి అంటే హైదరాబాదీ, తెలుగు ఇంకా పూర్తిగా చాలా కష్టపడుతున్నారు. తెలుగు మాట్లాడడానికి చెమటలు పోస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఇంకా బెటర్ సార్. మీరు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ చూస్తే అసలు యువర్ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ స్మైలింగ్. అప్పుడు సౌత్ ఇండియా స్టేజ్ మీద నిలబడి అంతే ఆనందంగా మాట్లాడడం రాదు కదా. ఆనందం ఎక్కువ అసలు. నా పేరు మీనింగ్ హ్యాపీనెస్. ఫరియా, ఫరియా మీన్స్ హ్యాపీనెస్ ఇన్ ఉర్దూ, ఇన్ Arabic. It's actually a Persian name. ఓకే ఓకే. ఫరియా అంటే హ్యాపీనెస్. ఓకే. సంతోషిని, సంతోషి మాత. హిందీలోకి వెళ్ళే అవకాశాలు కానీ, ఆలోచనలు కానీ, అటువంటి హింట్స్ కానీ ఏమైనా దొరుకుతున్నాయా, అందయ్యా, అలర్ట్స్ ఏమైనా వచ్చాయా? కోరికలు అంటే ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ చేశాను కూడా, ద జంగాబూరు కర్స్, సోనీ లివ్ వాళ్ళకి చేశాను. చాలా చాలా ఎంజాయ్ చేశాను. కోర్స్ వెరీ వెరీ డిఫికల్ట్, వెరీ ఎగ్జాస్టింగ్ ప్రాజెక్ట్. 3 months కంటిన్యూస్ గా ఒరిస్సాలో మేము ఉండేది. సో ఇట్ జస్ట్ వాజ్, it took me time to come back to normalcy. Yeah, it was very to intense. Get out of that character. Yeah, very intense, but I really enjoyed it to the core. Like every day was so exciting. ikkado kondallo తిరుగుతున్నాం and sometimes I'm hanging from a building rope to but so every day was very exciting, very very I enjoyed it a lot. కానీ నాకు నా థాట్ ఏంటంటే, నా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఫౌండేషన్ బిల్డ్ చేస్తే వేరే వాళ్ళు వాళ్ళే కాల్ చేస్తారు.